ఇప్పుడు మనం సోషల్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ టెక్స్ట్ బుక్ స్టార్ట్ చేసే ముందు అసలు సోషల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి రియల్ లైఫ్లో అనేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ద వరల్డ్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. అంటే ప్రపంచం అంతా ఒక చిన్న గ్రామం లాగా మారిపోయింది. అంటే ఎవరైనా ఈజీగా ఫారిన్ వెళ్ళిపోతున్నారు, సౌత్ ఇండియా వాళ్ళు నార్త్ ఇండియాకి వెళ్తున్నారు, అంటే అంతా ఒకటే అన్నట్టు మారిపోయింది. ఇంటర్నెట్ వల్ల, ఇంకా ఫ్లైట్స్, వీటన్ని ఈ టెక్నాలజీ వల్ల వరల్డ్ అనేది ఒక గ్లోబల్ విలేజ్ లాగా మారిపోయింది. ఓకేనా? దీనివల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో మనం ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేయాల్సి రావచ్చు, ఎట్లయినా ఉండాల్సి రావచ్చు. ఇప్పుడు సోషల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో సోషల్ మనకి ఏం నేర్పిస్తుంది అంటే ప్రపంచం గురించి, డిఫరెంట్ ప్లేసెస్ గురించి, డిఫరెంట్ కల్చర్స్ గురించి నేర్పిస్తుంది. ఇట్లా ఇవన్నీ తెలిసి ఉండటం ఇప్పుడున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇవంతా మనకి ఎక్కడ నేర్పిస్తారు అంటే మన టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పార్ట్ వాటికి జియోగ్రఫీ, డిఫరెంట్ పీపుల్ అండ్ కల్చర్స్, ఇవన్నీ మన సోషల్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పార్ట్లో మనకు అర్థమవుతాయి. ఓకేనా? సెకండ్ది హిస్టరీ చదివేటప్పుడు మనం ఎట్లా చదవాలి అంటే ఒక కథని విన్నట్టు చదవాలి. చూసారా, ఇక్కడ హిస్టరీ అనే పదంలోనే స్టోరీ అనే పదం కూడా ఉంది. హిస్టరీని చదివేటప్పుడు మనం ఒక కథ చదువుతున్నట్టు చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి రామాయణం, మహాభారతం ఉన్నాయి కదా, వీటిని మనం ఇతిహాసాలు అంటాం. ఇతిహాసం అంటే మీనింగ్ ఏంటి అంటే హిస్టరీ అని మీనింగ్ వస్తుంది. కానీ మనం దాన్ని ఎప్పుడు చదివినా దాన్ని డేట్స్ గుర్తుపెట్టుకుంటూ ఇట్లా ఏం చదవము, కానీ అది ఒక కథలాగా చదువుతాం. అట్లా చదువుతాం కాబట్టే మనకి రామాయణం, మహాభారతం ఈజీగా గుర్తుంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు చదవబోయే హిస్టరీ కూడా అదేదో పెద్ద విషయం అన్నట్టు కాకుండా ఒక కథ, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, ఒకదాని తర్వాత ఒక ఈవెంట్ తర్వాత ఇంకో ఈవెంట్ జరిగింది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అట్లా ఒక కథలా గుర్తుపెట్టుకుంటే మీకు అది ఎంజాయింగ్గా, ఫన్నీగా ఉంటుంది. ఇంకా మీకు కూడా మార్క్స్ కూడా చాలా బాగా వస్తాయి, మీకు బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ది ఈ సోషల్ అనేది సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లా అవ్వాలనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మంచి పట్టు సాధించండి సోషల్ మీద. ఓకేనా? నెక్స్ట్ది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చింది. కాబట్టి దాంట్లో ఎవరైతే అర్థం చేసుకొని చదువుతారో వాళ్ళే సక్సెస్ అవ్వగలుగుతారు. కాబట్టి మన పాలసీ తెలిసిందే కదా, లైన్ టు లైన్, టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ క్లియర్గా అర్థం చేసుకుంటూ చదువుతాం. టెక్స్ట్ బుక్లో ఉన్న యాక్టివిటీస్ అన్నీ, అంటే మన సోషల్ టెక్స్ట్ బుక్లో మధ్యలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా టెక్స్ట్ బుక్లో, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రతిదీ మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. కాబట్టి ఈ వీడియో కొంచెం లెంతీ అయినా కూడా టోటల్ లెసన్ మొత్తం ఈ వీడియోలో తప్పకుండా కవర్ అవుతుంది. కాబట్టి ఎండింగ్ వరకు చూడండి. లాస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ వీడియోలో నేను మధ్యలో క్వశ్చన్స్ అనేది అడుగుతాను. ఈ వీడియోలోనే కాదు, నెక్స్ట్ వచ్చే అన్ని వీడియోస్లో క్వశ్చన్స్ అనేది అడుగుతాను. ఆ క్వశ్చన్స్కి మిమ్మల్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని అడుగుతాను. అది మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇట్లాంటి క్విజెస్లో ఇంటరాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అనిపిస్తుందో వాళ్ళకి మాత్రం నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మంచి మెటీరియల్స్ ఆన్లైన్లో వాళ్ళకి సజెషన్స్ అనేది, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం, ఇట్లా మెంటారింగ్ అనేది నేను చేస్తూ ఉంటాను తప్పకుండా. ఓకేనా? నా చేత మెంటారింగ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా అన్ని వీడియోస్ శ్రద్ధగా చూసి బాగా ఇంటరాక్ట్ అవుతూ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ బాగా చేస్తే తప్పకుండా 11 పీపుల్ని నేను తీసుకుంటాను. ఆ 11 పీపుల్లో మీరు తప్పకుండా వాళ్ళు అవుతారు. ఓకేనా? నెక్స్ట్ది ఇప్పుడు మనం టాపిక్ వస్తే ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే ఇండియా రిలీఫ్ ఫీచర్స్. ఇప్పుడు మన టాపిక్ పేరు గురించి అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం చూసినట్లయితే రిలీఫ్ ఫీచర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. రిలీఫ్ ఫీచర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి? మౌంటైన్స్, హిల్స్, ప్లాట్యూస్, రివర్స్, ఇవన్నీ ల్యాండ్ ఫామ్స్. మన ఇండియాలో ల్యాండ్ అనేది ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకేనా? ఏ ప్రదేశాల్లో ల్యాండ్ ఎట్లా ఉండిద్ది అనేది ఈ వీడియోలో ఈ లెసన్లో నేర్చుకుందాం. ఓకేనా? ఈ లెసన్ ఎంత ఇంపార్టెంట్ అంటే క్లైమేట్ ఆఫ్ ఇండియా, రివర్స్ అండ్ వాటర్ రిసోర్సెస్, ద పీపుల్ అంటే మన ఇండియాలో ఉండే పీపుల్, ఇట్లా ఈ 3 టాపిక్స్ నెక్స్ట్ చాప్టర్స్లో మనం చదువుకుంటూ ఉంటాం.
ఓకేనా. నెక్స్ట్ వచ్చే చాప్టర్స్లో ఈ 3 చదువుకుంటూ ఉంటాం. ఇట్లానే చాలా విషయాలు మన రిలీఫ్ ఫీచర్స్ ఈ చాప్టర్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ లెసన్ అనేది మనం శ్రద్ధగా వినాలి. ఓకేనా. దీని మీదే నెక్స్ట్ చాప్టర్స్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయి అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ది అసలు ప్రపంచంలో ఇండియా అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది అనేది తెలుసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం వరల్డ్ మ్యాప్ చూసినట్లయితే ఇక్కడ ఎల్లో కలర్లో ఇండియా అనేది కనిపిస్తుంది. ఓకేనా. ఇది ఈక్వేటర్. ఈ లైన్ కనిపిస్తుంది కదా మీకు, డాటెడ్ లైన్. ఈ డాటెడ్ లైన్ అనేది ఈక్వేటర్కి పైన ఉన్నదాన్ని నార్థన్ హెమిస్ఫియర్ అంటాం, ఈక్వేటర్కి కింద ఉన్నదాన్ని సదర్న్ హెమిస్ఫియర్ అంటాం. ఓకేనా. ఇప్పుడు మన ఇండియా అనేది నార్థన్ హెమిస్ఫియర్లో ఏషియా అనే కాంటినెంట్లో ఉందని ఈ ఇమేజ్ నుంచి మనకు అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, కరెక్ట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అని. ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే, ఇండియా ఈజ్ ఎ వెరీ ఎక్స్టెన్సివ్ కంట్రీ అండ్ లైస్ టోటల్లీ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్ ఆఫ్ ద గ్లోబ్. ఇండియా అనేది చాలా పెద్ద కంట్రీ, అది మొత్తం సదర్న్ హెమిస్ఫియర్లో ఉంది అని ఇచ్చారు. ఇక్కడ మనకి తప్పు వచ్చింది కదా, మనం ఇందాక ఇక్కడ ఏం చూసాం, ఇండియా అనేది ఈక్వేటర్కి పైన ఉంది కాబట్టి నార్థన్ హెమిస్ఫియర్లో ఉందని చూసాం. కానీ వీళ్ళు ఇక్కడ సదర్న్ హెమిస్ఫియర్ అని ఇచ్చారు కాబట్టి తప్పు ఇక్కడ ఉంది. దీన్ని కరెక్ట్ చేస్తే నార్థన్ హెమిస్ఫియర్ అని కరెక్ట్ చేయాలి. ఓకేనా. ఇండియా ఈజ్ ఎ వెరీ ఎక్స్టెన్సివ్ కంట్రీ అండ్ లైస్ టోటల్లీ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ ఆఫ్ ద గ్లోబ్. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే, వై డు వి ఆఫెన్ యూజ్ ద టర్మ్ ఇండియన్ పెనిన్సులా. మనం చాలా చోట్ల ఇండియన్ పెనిన్సులా అనే పదాన్ని వాడుతూ ఉంటాం కదా, ఎందుకు ఇండియన్ పెనిన్సులా అంటాం అని అడిగారు. పెనిన్సులా అంటే మీనింగ్ ఏంటి అంటే, ఏరియా ఆఫ్ ల్యాండ్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ 3 sides. ఏదైనా ల్యాండ్కి 3 వైపులా కనుక వాటర్ ఉంటే దాన్ని మనం పెనిన్సులా అంటాము అన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే పెనిన్సులా అనేది 4 sides, ఒక ల్యాండ్కి 4 sides ఉన్నాయి అనుకుంటే 3 sides ఏమో వాటర్ ఉంటాయి, ఒక సైడ్ ఏమో ల్యాండ్తో అటాచ్ అయి ఉంటే అట్లాంటి దాన్ని మనం పెనిన్సులా అంటాం. ఇప్పుడు ఇండియాని మనం చూసినట్లయితే ఇక్కడ 3 sides, కింద 3 sides, ఒకవైపు అరేబియన్ సీ, ఇంకోవైపు ఇండియన్ ఓషన్, ఇంకోవైపు బే ఆఫ్ బెంగాల్ ఉన్నాయి, ఇంకా పైన ఏమో ల్యాండ్ మాస్తో అటాచ్ అయి ఉంది. కాబట్టి 3 sides వాటర్ ఉన్నాయి కాబట్టి దీన్ని పెనిన్సులా అంటాం. ఓకేనా. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటి అంటే, ఇమాజిన్ దట్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆర్కిటిక్ సర్కిల్. ఇండియా కనుక ఆర్కిటిక్ సర్కిల్లో ఉన్నట్లయితే హౌ యువర్ లైఫ్ వుడ్ బి డిఫరెంట్. మన లైఫ్ అనేది డిఫరెంట్గా ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని అడిగారు. ఆర్కిటిక్ సర్కిల్ అంటే మనం ఇప్పుడు వరల్డ్ మ్యాప్లో చూసినట్లయితే ఈ పైన పార్ట్, ఇక్కడ గ్రీన్లాండ్, నార్త్ పోల్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ నార్త్ పోల్ ప్లేస్ని మనం ఆర్కిటిక్ సర్కిల్ అంటాం. ఆర్కిటిక్ సర్కిల్లో చాలా కూల్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇండియా కనుక అక్కడ ఉన్నట్లయితే మనం సీ ఫుడ్ తింటూ ఉండేవాళ్ళం. అంటే అక్కడ చెట్లు ఏం పెరగవు కాబట్టి అక్కడ నీళ్ళలో దొరికే చేపలు వీటిని తింటూ ఉంటారు. దాన్ని మనం సీ ఫుడ్ అంటాం. మనం సీ ఫుడ్ తింటూ ఉంటాం ఒకవేళ ఇండియా అనేది ఆర్కిటిక్ సర్కిల్లో ఉన్నట్లయితే. ఇంకా మనం ఇగ్లూస్ లాగా కట్టుకుంటాం. ఇగ్లూస్ అంటే తెలుసు కదా మీకు, ఇగ్లూస్ లాగా కట్టుకుంటాం. నెక్స్ట్ది మన క్లోతింగ్ అనేది వులెన్ క్లోత్స్ వేసుకుంటూ ఉంటాం. ఓకేనా. ఇట్లా ఉంటుంది. ఒకవేళ ఇండియా కనుక ఆర్కిటిక్ సర్కిల్లో ఉన్నట్టయితే మన లైఫ్ అనేది ఇట్లా ఉండేది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఐడెంటిఫై ఇందిరా పాయింట్ ఆన్ ద అట్లాస్ తీసుకొని ఇందిరా పాయింట్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయండి, దాని స్పెషాలిటీ ఏంటో తెలుసుకోండి అన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ మ్యాప్ తీసుకున్నాం, ఇది ఇండియా మ్యాప్ యొక్క లాస్ట్ ఎడ్జ్ తీసుకున్నాను, మీకు కనిపించాలని లాస్ట్ ఎడ్జ్ బయటికి తీసుకున్నాను. ఇక్కడ మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో లాస్ట్ ఐలాండ్ యొక్క టిప్ ఉంటుంది, దాన్నే మనం ఇందిరా పాయింట్ అంటాం. ఓకేనా. దీని కోఆర్డినేట్స్ ఏంటంటే 6 degrees 4 minutes ఈస్ట్. ఓకేనా. 6 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్. 6 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్. ఇదే సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ. ఓకేనా. సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ. ఇందిరా పాయింట్ అనేది సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియాస్ టెరిటరీ. దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ ఇందిరా పాయింట్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే, చూసారా ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది, గూగుల్ సెర్చ్ చేసి దీనికి ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లైస్ బిట్వీన్ డాష్ అండ్ డాష్ నార్త్ లాటిట్యూడ్స్ అండ్ డాష్ ఈస్ట్ లాంగిట్యూడ్స్ అని అడిగారు.
ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా. నెక్స్ట్ది స్టాండర్డ్ మెరీడియన్ అని చెప్తున్నారు. ఫస్ట్ కాన్సెప్ట్ ఇది మనకి స్టాండర్డ్ మెరీడియన్ అనే కాన్సెప్ట్. స్టాండర్డ్ మెరీడియన్ అంటే ఏంటి అంటే 82 degrees 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ని మనం స్టాండర్డ్ మెరీడియన్ అంటాం. దీన్ని సెంట్రల్ లాంగిట్యూడ్ అని కూడా అంటాం. సెంట్రల్ లాంగిట్యూడ్ అని ఎందుకు అంటామంటే ఇండియా యొక్క ఈస్ట్ ఎక్స్ట్రీమ్ పాయింట్, వెస్ట్ ఎక్స్ట్రీమ్ పాయింట్ ఈ రెండింటికి మధ్యలో ఉండిద్ది కాబట్టి మనం సెంట్రల్ లాంగిట్యూడ్ అంటాం. ఇది ఉత్తరప్రదేశ్ ఉంటుంది కదా, ఇక్కడ ఉత్తరప్రదేశ్ స్టేట్ ఉంటుంది. ఆ స్టేట్లో అలహాబాద్ అనే సిటీ నుంచి పాస్ అవుతూ ఉంటుంది ఈ స్టాండర్డ్ మెరీడియన్ అనేది. ఈ అలహాబాద్ అనే సిటీకి ప్రయాగ్రాజ్ అనే పేరు కూడా ఉంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చూసినట్లయితే ఈ స్టాండర్డ్ మెరీడియన్ని మనం మన టైం మెజర్ చేయడానికి వాడతాం. ఇండియాలో ఎక్కడున్న టైం ఒకటే. ఇది ఎట్లా పాసిబుల్ అంటే ఈ స్టాండర్డ్ మెరీడియన్ వల్ల పాసిబుల్. ఈ స్టాండర్డ్ మెరీడియన్ అనేది ఇండియన్ స్టాండర్డ్ టైంకి రిఫరెన్స్ లాంగిట్యూడ్. ఓకేనా. కాబట్టి ఇండియన్ స్టాండర్డ్ టైం మనం వాడుతున్నాం కాబట్టి ఇండియాలో ఎక్కడ ఉన్నా మనం ఒకే టైం అనేది కన్సిడర్ చేస్తాం. ఈ నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది 5 hours 30 minutes అహెడ్ ఆఫ్ గ్రీన్విచ్ మీన్ టైం. గ్రీన్విచ్ మీన్ టైం కంటే అంటే లండన్లో గ్రీన్విచ్ అనే దాని సిటీ గుండా పాస్ అయ్యే గ్రీన్విచ్ మెరీడియన్ టైం అది. ఓకేనా. లండన్ యొక్క టైం కంటే 5 hours 30 minutes 5 గంటల 30 నిమిషాలు అహెడ్గా ఉంటుంది మనకి. అంటే మనకి కనుక 8 o'clock అయినా 5 hours 30 minutesకి వాళ్ళకి మార్నింగ్ 8 o'clock అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ విషయం చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ మనకి కొంత డేటా ఇచ్చారు. ఈ డేటా అనేది 2 సిటీల యొక్క సన్ రైజ్ సన్సెట్ టైం అని చెప్తున్నారు. ఇక్కడ ఆ సిటీస్ అహ్మదాబాద్, ఇంపాల్ అంట. కానీ ఇక్కడ లొకేషన్ అనేది ఈ టైం అహ్మదాబాద్దా ఇంపాల్దా అని అడుగుతున్నారు, ఈ టైం అహ్మదాబాద్దా ఇంపాల్దా అని అడుగుతున్నారు. ఓకేనా. ఇప్పుడు మనం చూసినట్లయితే అహ్మదాబాద్, ఇప్పుడు ఇండియా ఇక్కడ ఉంటుంది కదా, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. మనకు తెలుసు కదా, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్. అంటే ఇప్పుడు ఇండియా మ్యాప్ చూసినట్లయితే ఇంపాల్ అనేది ఇక్కడ ఉంటుంది, అహ్మదాబాద్ అనేది గుజరాత్లో ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు సన్ రైజ్ ఫస్ట్ ఇంపాల్లో జరిగిద్ది, తర్వాత అహ్మదాబాద్లో జరిగిద్ది. ఈ కాన్సెప్ట్ని కనుక మనం ఇక్కడ యూజ్ చేస్తే సన్ రైజ్ ఇక్కడ 6 o'clockకి జరుగుతుంది. 5:59 అంటే నియర్లీ 6 కదా, 6 o'clockకి సన్ రైజ్ జరుగుతుంది కాబట్టి ఇది ఇంపాల్ అయి ఉండాలి. ఇక్కడ 7:20కి సన్ రైజ్ జరుగుతుంది, ఇక్కడ జరిగిన నియర్లీ 1 hour 20 minutesకి ఇక్కడ సన్ రైజ్ జరుగుతుంది కాబట్టి ఇది అహ్మదాబాద్ అని మనం రాయాలి. ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండియా అనేది ఎట్లా ఫామ్ అయింది అనేది చూద్దాం. 200 million years ago మన ఎర్త్ ఇట్లా ఉండిద్ది. ఓకేనా. ఇట్లా వాటర్ ఉండేవి, 2 ల్యాండ్ మాసెస్ అనేవి ఉండేవి. ఫస్ట్ ల్యాండ్ మాస్ ఏమో అంగారా ల్యాండ్, సెకండ్దేమో గోండ్వానా ల్యాండ్. కొన్నేళ్ల తర్వాత ఏమైంది అంటే ఈ గోండ్వానా ల్యాండ్ అనేది పీసెస్ లాగా స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అయ్యి ఒక పీస్ అనేది ఇట్లా వచ్చి అంగారా ల్యాండ్కి గుద్దుకుంది. ఆ గుద్దుకున్న ప్లేస్లో మనకి హిమాలయాస్ అనేవి ఫామ్ అయినాయి. ఆ గుద్దుకున్న పార్ట్నే మనం ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటాం. ఓకేనా. ఇండియా అనేది మనకి ఇట్లా ఫామ్ అయింది. ఓకేనా. ఇప్పుడు ఇట్లా ఫామ్ అయింది, 2 ప్లేట్స్ అనేవి ఇట్లా గుద్దుకుంటే ఇక్కడ ఫోల్డెడ్ మౌంటైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అవే మనకి హిమాలయాస్. ఇక్కడ ఈ కింద మన ఇండియా అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే ఇట్లా గుద్దుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న గుంతలాగా ఫామ్ అయింది కదా, దాన్ని మనం బేసిన్ అంటాం. ఓకేనా. బేసిన్ అంటే వాష్ బేసిన్ అంటాం కదా, వాష్ బేసిన్ అంటే వాష్ చేసుకోవడానికి ఒక చిన్న గుంత లాంటిది. అట్లాని ఒక బేసిన్ లాగా ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇప్పుడు నార్థన్ ప్లెయిన్స్ గురించి చూద్దాం. ఇట్లా గుద్దుకున్నప్పుడు అంట ఆ చిన్న బేసిన్ అనేది ఫామ్ అయిందంట. టైం గడిచే కొంది హిమాలయాల నుంచి నదులు వస్తున్నాయి కదా, గంగా, ఈ నదులన్నీ ఉన్నాయి కదా, ఆ నదులన్నీ తెచ్చే సెడిమెంట్స్తో ఆ గుంత అనేది ఫిల్ అయిందంట.
ఇట్లా హిమాలయన్ రివర్స్ అన్నీ తెచ్చే సెడిమెంట్స్తో ఆ బేసిన్ అనేది ఫిల్ అయిపోయి వెరీ ఎక్స్టెన్సివ్ అంటే చాలా విశాలమైన మరియు ఫ్లాట్గా ఉండే నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా అనేది ఫామ్ అయినాయి అంట. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే లిస్ట్ ద హిమాలయన్ రివర్స్ అండ్ పెనిన్సులర్ రివర్స్ దట్ హెల్ప్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ నార్త్ ఇండియన్ ప్లెయిన్. నార్త్ ఇండియన్ ప్లెయిన్లో ఉన్న హిమాలయన్ రివర్స్ ఏంటివి, పెనిన్సులర్ రివర్స్ ఏంటివి అని అడుగుతున్నారు. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమాలయన్ రివర్స్ అంటే హిమాలయాల్లో ఆరిజినేట్ అయితే వాటిని మనం హిమాలయన్ రివర్స్ అంటాం. అదే పెనిన్సులాలో ఆరిజినేట్ అయితే అంటే కింద పార్ట్లో ఆరిజినేట్ అయితే వాటిని పెనిన్సులర్ రివర్స్ అంటాం. ఓకేనా. నార్థన్ ప్లెయిన్లో నార్త్ ఇండియన్ ప్లెయిన్లో ఉండే రివర్స్ హిమాలయన్ రివర్స్ ఏంటి అంటే గంగా, యమున, బ్రహ్మపుత్ర అండ్ ఇండస్. ఈ 4 రివర్స్ హిమాలయన్ రివర్స్. నెక్స్ట్ ఏంటి అంటే పెనిన్సులర్ రివర్స్. హిమాలయాల్లో నుంచి ఆరిజిన్ కాకుండా మామూలుగా కింద ఆరిజిన్ అవుతున్నాయి అంటే కింద పెనిన్సులాలో ఆరిజినేట్ అవుతున్నాయి. అట్లాంటి వాటిని పెనిన్సులర్ రివర్స్ అంటాం. నార్త్ ఇండియాలో ఉండే పెనిన్సులర్ రివర్స్ ఏంటి అంటే నర్మదా, మహానది, తపతి. దీన్నే మనం తపి అని కూడా అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇది క్వశ్చన్ వచ్చింది మీకు, గూగుల్ సెర్చ్ చేసి దీని ఆన్సర్ అంటే జస్ట్ ఆన్సర్స్ రాయమాకండి, ఫుల్ సెంటెన్స్ అంతా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ద ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్ వాజ్ డాష్ మిలియన్ ఇయర్స్ అగో వైల్ ఎర్లీ హంటర్ గ్యాదరింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఎమర్జ్డ్ ఆన్ ఎర్త్ డాష్ మిలియన్ ఇయర్స్ అగో. ఓకేనా. దీనికి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ ఇది ఏంటి అంటే మన మెయిన్ టాపిక్ వస్తే మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఆఫ్ ఇండియా. ఇండియా అనేది డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఆ ల్యాండ్ ఫామ్స్ అనేవి ఏంటివి అనేది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ది ద హిమాలయాస్, సెకండ్ది ద ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్. ఓకేనా. నార్థన్ ప్లెయిన్స్ అని అనుకున్నాం కదా ఇందాక, దాన్ని ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ అంటాం అది. నెక్స్ట్ది ద పెనిన్సులార్ ప్లాట్యూ. ఓకేనా. డెక్కన్ ప్లాట్యూ అనుకుంటాం కదా, సౌత్ ఇండియా, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇవన్నీ ఉండేదాన్ని పెనిన్సులర్ ప్లాట్యూ అంటాం. దాని గురించి చదువుకుందాం. దాని తర్వాత కోస్టల్ ప్లెయిన్స్ అంటే కోస్ట్ ఉంది కదా మనకి, ఈస్టర్న్ కోస్ట్, వెస్టర్న్ కోస్ట్, వాటి గురించి చదువుకుందాం. నెక్స్ట్ ద థార్ డెజర్ట్ ఉంది కదా మనకి, థార్ డెజర్ట్, దాని గురించి చదువుకుందాం. నెక్స్ట్ది మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి చదువుకుందాం. ఇది మొత్తం ఈ లెసన్లో మనం తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ది ఫాలో ద కోర్స్ ఆఫ్ గోదావరి అండ్ కృష్ణ టు ఐడెంటిఫై ద డైరెక్షన్ ఆఫ్ స్లోప్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ. గోదావరి నది, కృష్ణా నది ఎటువైపు ప్రవహిస్తున్నాయో చూసి డెక్కన్ ప్లాట్యూ ఉంది కదా దాని స్లోప్ ఎట్లా ఉందో కనుక్కోమన్నారు. ఇది చాలా ఈజీ, చాలా బాగుంటుంది క్వశ్చన్ కూడా. ఇప్పుడు మనం మ్యాప్ చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపించే నది ఉంది కదా, ఇది గోదావరి, ఇక్కడ కనిపించేదేమో కృష్ణ. ఓకేనా. ఇది మన ఆంధ్రప్రదేశ్ కదా, ఇక్కడేమో గోదావరి, ఇక్కడేమో కృష్ణ. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గోదావరి, కృష్ణ అనేది ఇక్కడ ఈ వెస్ట్ సైడ్లో వెస్టర్న్ ఘాట్స్లో ఆరిజినేట్ అయ్యి ఇట్లా ప్రవహించుకుంటూ ఈస్ట్ వైపు వస్తున్నాయి. ఈస్ట్ వైపు వచ్చి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతున్నాయి. ఎందుకు? నీరు అనేది ఎప్పుడు పల్లం వైపు వస్తుంది. ఓకేనా. ఎత్తు వైపు నుంచి పల్లం వైపు వస్తుంది కాబట్టి మన వెస్ట్ సైడ్ అనేది ప్లాట్యూ ఎత్తుగా ఉంది, ఈస్ట్ సైడ్ పల్లంగా ఉంది కాబట్టి వెస్ట్ నుంచి ఈస్ట్కి మన వాటర్ అనేది వస్తుంది. కాబట్టి స్లోప్ ఎటు ఉందని చెప్తాం, వెస్ట్ ఈస్ట్ స్లోప్ అంటే ఈస్ట్ వైపు పల్లంగా ఉంది అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ది ఫస్ట్ టాపిక్ రిలీఫ్ ఫీచర్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటిది? హిమాలయాస్. మనకి ఇండియాలో ఫస్ట్ ఉండేది హిమాలయాస్ కదా. ఇప్పుడు హిమాలయాస్ గురించి తెలుసుకుందాం. హిమాలయాస్ అనేవి వెస్ట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్లో ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో మనకి నార్త్ ఇండియాలో ఉంటాయి. అవి ఒక ఆర్క్ ఫామ్లో ఉంటాయి. చూసారు కదా, ఇది వెస్ట్ ఈస్ట్, వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఉన్న హిమాలయాస్ ఒక ఆర్క్ స్టేప్లో ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఇది దాని లెంత్ ఎంత ఉంటుంది అంటే హిమాలయాస్ది 2400 కిలోమీటర్స్ ఉంటుందంట. ఓకేనా. నెక్స్ట్ ఇది వాటి విడ్త్ అనేది వెస్ట్ సైడ్ ఏమో 500 కిలోమీటర్స్ వెడల్పు ఉంటాయంట హిమాలయాస్.
ఇక్కడికి వచ్చేటప్పటికి ఈస్ట్ సైడ్ వచ్చేటప్పటికి 200 కిలోమీటర్సే ఉంటాయంట. ఓకేనా. నెక్స్ట్ది ద హిమాలయాస్ కన్సిస్ట్ ఆఫ్ 3 ప్యారలల్ రేంజెస్. ఓకేనా, 3 ప్యారలల్ రేంజెస్ ఉంటాయంట. ఇట్లా ఈ 3 ప్యారలల్ రేంజెస్లో ఫస్ట్ దాన్ని ఆ 3 వాటికి ఆ 3టికి పేర్లు ఉన్నాయి. ఫస్ట్ దాన్ని ఇక్కడ రెడ్ లైట్లో హైలైట్ చేశాం కదా, దీన్ని మనం గ్రేటర్ హిమాలయాస్ అంటాం. నెక్స్ట్ దాన్ని లెస్సర్ హిమాలయాస్ అంటాం. నెక్స్ట్ దాన్ని శివాలిక్స్ అంటాం. ఓకేనా. ఇక్కడ వీటన్నిటికీ మధ్యలో ఈ గ్రేటర్ హిమాలయాస్కి, లెస్సర్ హిమాలయాస్కి, శివాలిక్స్కి ఈ 2 కొండలకి మధ్యలో మంచి మంచి వ్యాలీస్ అనేది మనకు ఉంటూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ది గ్రేటర్ హిమాలయాస్ గురించి చదువుకుందాం. ఇక్కడ గ్రేటర్ హిమాలయాస్ని హిమాద్రి అని కూడా అంటారు. ఓకేనా. ఇదే నార్థన్ మోస్ట్ రేంజ్, అంటే ఫస్ట్ వచ్చేది గ్రేటర్ హిమాలయాసే కదా, దీన్ని నార్థన్ మోస్ట్ రేంజ్ అంటాం. ఓకేనా. దిస్ రేంజ్ ఈజ్ మోస్ట్ కంటిన్యూస్ కన్సిస్టింగ్ ఆఫ్ హైయెస్ట్ పిక్స్. ఇక్కడ చాలా కంటిన్యూస్గా ఉండిద్దంట, కంటిన్యూస్గా మౌంటైన్స్ ఉంటాయంట, వాటికి చాలా హైట్ పీక్స్ ఉంటాయంట. ఓకేనా. యావరేజ్ ఎలివేషన్ ఎంత అంటే 6100 మీటర్స్. ఓకేనా. 1000 మీటర్స్ అంటే ఎంత, 1 కిలోమీటర్. ఇక్కడ 6.1 కిలోమీటర్స్ ఎత్తు ఉంటాయంట ఒక్కొక్క కొండ. ఓకేనా. నెక్స్ట్ ఇది ఇక్కడ స్నో, ఐస్ ఇట్లా బాగా చల్లగా ఉంటుందంట. ఓకేనా. గ్లేషియర్స్ కూడా ఉంటాయంట. గ్లేషియర్ అంటే ఏంటి అంటే జస్ట్ మంచుగడ్డ పెద్ద కొండలాగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది అంటే బాగా కూలింగ్ వింటర్ సీజన్లో నీరు అనేది బాగా గడ్డగట్టుకుపోయి మంచి పెద్ద పెద్ద గ్లేషియర్స్ లాగా ఫామ్ అవుతుంది. తర్వాత సీజన్ అంటే ఎండ ఎక్కువ పెరిగే కొంది చిన్నగా పెరుగుతుంది కదా, గ్రాడ్యువల్గా పెరుగుతూ సమ్మర్కి పీక్ హీట్నెస్ అనేది మనకు వస్తుంది. అట్లా పెరిగే కొంది గ్లేషియర్స్ అనేవి చిన్నగా మెల్ట్ అవుతూ మన గంగా, బ్రహ్మపుత్ర ఇట్లా రివర్స్లో వాటర్ పంపిస్తూ ఉంటాయి. ఓకేనా. ఈ గ్లేషియర్సే ఇక్కడ గ్రేటర్ హిమాలయాస్లో ఉండే గ్లేషియర్సే పెరనియల్ రివర్స్, అంటే జీవనదులు. అంటే ఇయర్ పొడవునా వాటర్ ఉంటూనే ఉంటాయి అట్లాంటి నదులకి సోర్సెస్ లాగా ఉంటాయి ఈ గ్లేషియర్స్. ఓకేనా. నెక్స్ట్ ఇది మనం లెస్సర్ హిమాలయాస్ గురించి మాట్లాడుకుందాం. లెస్సర్ హిమాలయాస్కి రగ్గడ్ రిలీఫ్ ఉంటుంది, అంటే బాగా ఎగుడు దిగుడుగా బాగా రాకీగా ఉంటాయి. ఓకేనా. దీస్ రేంజెస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ హైలీ కంప్రెస్డ్ రాక్స్తో ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ హైలీ కంప్రెస్డ్ రాక్స్ ఎందుకున్నాయి, మనకి హిమాలయాలు ఎట్లా ఫామ్ అయినాయి అంటే 2 ల్యాండ్ మాసెస్ బాగా గుద్దుకోవడం వల్ల ఫామ్ అయింది. అట్లా గుద్దుకున్నప్పుడు బాగా కంప్రెషన్ ఫోర్స్ ఉండేది కదా, కాబట్టి ఇక్కడ మనకి కంప్రెస్డ్ రాక్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ హైట్ ఎంత ఉంటుందంటే గ్రేటర్ హిమాలయాస్ కంటే కొంచెం అవి 6.1 కిలోమీటర్స్ అంటే 6100 మీటర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లెస్సర్ హిమాలయాస్ 3.7 అంటే 3700 మీటర్స్ నుంచి 4500 మీటర్స్ వరకు ఉంటాయి. ఓకేనా. ఇక్కడ మనం ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఏంటి అంటే పీర్పంజల్ రేంజ్, మహాభారత రేంజ్. ఈ పీర్పంజల్ అనే కొండల సమూహము, మహాభారత అనే కొండల సమూహము ఇంపార్టెంట్ సమూహాలంట ఈ రీజియన్లో, ఈ లెసర్ హిమాలయాస్లో. ఓకేనా. నెక్స్ట్ ఇది కాశ్మీర్ వ్యాలీ కదా, కాశ్మీర్ కోసం పాకిస్తాన్, ఇండియా కొట్టుకుంటూ ఉంటాయి కదా, చాలా అందంగా ఉంటుంది కాశ్మీర్. ఆ కాశ్మీర్ వ్యాలీ కూడా ఈ లెసర్ హిమాలయాస్లోనే ఉంటుందంట. కాంగ్రా అండ్ కులు ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఈ కాంగ్రా, కులు అనేవి కూడా వ్యాలీసే, అంటే లోయలు. ఈ లోయలు కూడా ఈ లెసర్ హిమాలయాస్ కిందకే వస్తాయంట. ఓకేనా. హిల్ స్టేషన్స్ లైక్ సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్ అండ్ రాణికెట్ ఇవన్నీ హిల్ స్టేషన్స్. సిమ్లా గురించి అందరూ వినే ఉంటారు, మంచి టూరిస్ట్ ప్లేస్ అది. ఆ హిల్ స్టేషన్ కూడా లెసర్ హిమాలయాస్లోనే ఉంటుందంట. ఓకేనా. నెక్స్ట్ ఇది ఈ లెసర్ హిమాలయాస్ అనే మనం గ్రేటర్ హిమాలయాస్ చూసినప్పుడు అవి మొత్తం ఐస్తో ఉండిపోతాయి అనుకున్నాం కదా, కానీ ఈ లెస్సర్ హిమాలయాస్ మాత్రం ఎవర్ గ్రీన్ ఫారెస్ట్తో కవర్ అయ్యి ఉంటాయి. అంటే ఇక్కడ ఆ గ్రేటర్ హిమాలయాస్ నుంచి వాటర్ అంతా వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇక్కడ ఫారెస్ట్ని ఎవర్ గ్రీన్గా ఉంచుతుంది. ఓకేనా. నిత్యం పచ్చగా ఉంటుందంట ఆ ఫారెస్ట్, ఎండిపోకుండా. నెక్స్ట్ ఇది మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్ ఇచ్చారు. లొకేట్ సమ్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్ ఇన్ రైజ్డ్ రిలీఫ్ మ్యాప్. ఓకేనా. ఇండియాలో ఉండే హైయెస్ట్ పీక్స్ ఏంటో
మ్యాప్ మీద పాయింట్అవుట్ చేయమన్నారు. అది కూడా చూద్దాం ఇప్పుడు ఇది జస్ట్ వినమాకండి, మ్యాప్ పక్కన పెట్టుకొని పాయింట్ చేయడానికి ట్రై చేయండి. ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు గుర్తుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ హైయెస్ట్ పీక్ ఏంటి? మౌంట్ ఎవరెస్ట్ కదా. మౌంట్ ఎవరెస్ట్ అనేది నేపాల్కి చైనాకి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ పాయింట్అవుట్ చేశాను. ఇది నేపాల్లో ఉంటుంది మౌంట్ ఎవరెస్ట్. నెక్స్ట్ ఇది K2 పీక్, ఇక్కడ ఉంటుంది K2 పీక్. ఓకేనా? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇది పాకిస్తాన్కి చైనాకి మధ్యలో K2 పీక్ అనేది ఉంటుంది. ఇది సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయాస్. నెక్స్ట్ ఇది థర్డ్ హైయెస్ట్ పీక్ అనేది కాంచన్జుంగా. ఇది మన ఇండియాలో ఉంటుంది. ఇక్కడ కొంచెం పైకి ఉంటుంది కదా ఒక స్టేట్, అదే సిక్కిం స్టేట్. ఆ సిక్కిం స్టేట్ యొక్క బార్డర్లో కాంచన్జుంగా అనేది మనకి మౌంటైన్ అనేది ఉంటుంది. ఓకేనా? ఈ 3 పాయింట్అవుట్ చేయండి మ్యాప్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకొక మ్యాప్ పాయింటింగ్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినవి ఏంటి? హైయెస్ట్ పీక్స్ అంటే ఎక్కడ ఉంటాయి? గ్రేటర్ హిమాలయాస్లో ఉంటాయి. గ్రేటర్ హిమాలయాస్ ఇక్కడ ఉన్నాయి అంటే అర్థం, ఇట్లా ఈ లైన్లో ఉన్నాయి గ్రేటర్ హిమాలయాస్. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారంటే షిమ్లా, ముస్సోరీ, నైనిటాల్, రాణికెట్, ఇవన్నీ ఏం చెప్పారు? ఇక్కడ హిల్ స్టేషన్ సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్, రాణికెట్ ఇవన్నీ లెస్సర్ హిమాలయాస్లో ఉన్నాయని చెప్పారు. ఈ లెస్సర్ హిమాలయాస్ వాటిని మనం మ్యాప్ పాయింటింగ్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ సిమ్లా ఇక్కడ ఉంది, హిమాచల్ ప్రదేశ్లో ఇక్కడ ఉంది సిమ్లా. నెక్స్ట్ది ముస్సోరీ, నెక్స్ట్ది రాణికెట్, నెక్స్ట్ది నైనిటాల్. ఇట్లా వరుసగా ఇట్లా ఉన్నాయి అంటే కాబట్టి లెస్సర్ హిమాలయాస్లో ఉన్నాయని చెప్పారు కదా సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్, రాణికెట్ అని. కాబట్టి ఈ లైన్లో లెస్సర్ హిమాలయాస్ అనేది మనకు ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే మన హిమాలయాస్ని దాటి చైనా వైపు వెళ్తే మనకి టిబెటియన్ ప్లాట్యూ అనేది వస్తుంది. అది హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్. ఓకేనా? అంటే దాని ఎత్తు అనేది చాలా ఎత్తు ఉంటుంది టిబెటియన్ ప్లాట్యూ. అటువైపు నుంచి చూస్తే మనకి ఇక్కడ హిమాలయాస్ అన్నీ కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏం చెప్పారంటే నోటీస్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ట్రీస్. ఇక్కడ ఇవి గ్రేటర్ హిమాలయాస్ కాబట్టి వీటికి ఫుల్ మంచు, గ్లేషియర్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ చెట్లు ఏమీ ఉండవు. చెట్లు ఉండాలంటే మనకి లెసర్ హిమాలయాస్లోనే ఉంటాయి. కానీ ఇండియా వైపు నుంచి హిమాలయాస్ చూస్తే ఇట్లా కనిపిస్తున్నాయంట. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఇండియా వైపు చూసినప్పుడు మనకి లెసర్ హిమాలయాస్, శివాలిక్స్ కనిపిస్తాయి. అవన్నీ ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్తో కవర్ అయి ఉంటాయి కాబట్టి మనకి గ్రీన్గా కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇది సిక్కింలో తీసిన ఫోటో అంట. ఓకేనా? నెక్స్ట్ ఇది టెర్రేస్ ఫార్మింగ్ చూడమన్నారు. హిమాలయాస్లో ఇక్కడ టెర్రేస్ ఫార్మింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ డ్రైనేజ్ ఉంది. ఈ డ్రైనేజ్ అంటే నీరు పారే కాలువ. ఈ కాలువలో గులకరాళ్ళు అనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. క్లియర్గా కనిపించట్లేదు కానీ ఇక్కడ గులకరాళ్ళు అనేది ఉన్నాయి. ఇక్కడ ఎందుకు ఉన్నాయి అంటే ఎప్పుడైతే ఫోర్స్గా వాటర్ అనేది వస్తాయో ఆ రాళ్ళు కూడా వాటర్తో పాటు కొట్టుకొని వస్తాయి. ఆ గులకరాళ్ళు అనేది ఆ పాత్ మీద పడిపోతూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇందాక ఫోటో బాగాలేదు కదా, టెర్రేస్ ఫార్మింగ్ అనేది ఇట్లా ఉంటుంది. నీట్గా గట్టులుగా కట్టేసి ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. చూసారా ఒక్కొక్క గట్టు ఎంత పెద్దదో? ఇక్కడ ఒక గట్టు మీద చిన్న గుడిసె కూడా ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇది మౌంటైన్స్ యొక్క లెవెల్స్లో ఏ లెవెల్లో ఎట్లా ఉండిద్ది అనేది చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ లెవెల్ అంటే పీక్స్ దగ్గర మాత్రం ఏ వెజిటేషన్ ఉండదు, ఓన్లీ ఐస్ మాత్రమే ఉంటుంది. సెకండ్ లెవెల్కి వచ్చినట్లయితే ఆ మంచు దాటి వచ్చినట్లయితే ఇక్కడ మనకి కొంచెం గ్రాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ గ్రాస్ని దాటుకొని మనం వస్తే కోనిఫరస్ ట్రీస్ అంటే వెడల్పు ఆకులు ఉండకుండా కోన్స్ లాగా ఉంటాయి, సన్నని ఆకులు ఉండే చెట్లు మనకు కనిపిస్తాయి. వాటినే మనం కోనిఫరస్ ట్రీస్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ లెవెల్ 4కి వచ్చినప్పుడు కొంచెం వెడల్పైన ఆకులు ఉండే చెట్లు మనకు కనిపిస్తాయి. అది దాటుకొని వచ్చినప్పుడు ఆ నదులన్నీ కిందకు వస్తాయి కాబట్టి లెవెల్ 5లో టెరాయ్ అనేది ఉంటుంది. టెరాయ్ అంటే ఏంటంటే గులకరాళ్ళు, బురద, నీళ్లు ఇవన్నీ కలిసి ఒక బురదగా ఉంటుంది. దాన్ని మనం టెరాయ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇది మాక్డాక్ డింపెప్ వ్యాలీ మేఘాలయలో ఉందంట. దాని ఫోటో ఇది. చూసారా ఎంత పక్కనే మౌంటైన్స్ ఉన్నాయి, వరుసగా వ్యాలీ ఉంది, లోయ ఉంది. ఓకేనా? లైన్గా ఉంది.
ఇప్పుడు దాకా మనం గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు లాస్ట్ రేంజ్ ఏంటి అంటే శివాలిక్స్. ఇప్పుడు మనం శివాలిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు హిమాలయాస్లో 3 రేంజెస్ ఉంటాయని అనుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్ రేంజ్ ఏంటి అంటే శివాలిక్స్. శివాలిక్స్ అనేది సదర్న్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్, లాస్ట్ రేంజ్. శివాలిక్స్ అనేవి వాటి వెడల్పు 10 నుంచి 50 కిలోమీటర్స్ దాకా ఉంటుందంట. వాటి పీక్స్ యొక్క హైట్, శివాలిక్స్లో ఉండే కొండల యొక్క హైట్ 900 మీటర్స్ నుంచి 1100 మీటర్స్ దాకా ఉంటుంది. అంటే నియర్లీ 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. దీస్ రేంజెస్ ఆర్ కాల్డ్ బై డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ రీజన్స్. డిఫరెంట్ రీజన్స్లో మనం శివాలిక్స్ని డిఫరెంట్ పేర్లతో పిలుచుకుంటారంట. జమ్మూలో వీటిని జమ్మూ హిల్స్ అంటారంట, అరుణాచల్ ప్రదేశ్లో మిష్మీ హిల్స్ అంటారంట, అస్సాంలో కచ్చర్ అంటారంట. నెక్స్ట్ది ఇట్లా డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ పేర్లతో పిలుచుకుంటూ ఉంటారంట. ఇక్కడ శివాలిక్స్ అనేవి ఎట్లా ఉంటాయి అంటే థిక్ గ్రావెల్. అంటే ఇందాక అనుకున్నాం కదా, నదులు వస్తూ ఉంటే ఫోర్స్గా వస్తూ ఉంటే గులకరాళ్ళు కూడా వస్తూ ఉంటాయి అని, అట్లా థిక్ గ్రావెల్తో కవర్ అయి ఉంటాయంట. నెక్స్ట్ది అల్లువియం. అల్లువియం అంటే ఏంటి అంటే బంకమట్టి. చాలా ఫర్టైల్గా ఉంటుంది. అంటే ప్లాంట్స్ గ్రో అవడానికి, క్రాప్స్ గ్రో అవడానికి చాలా అనువుగా ఉంటుంది. అల్లువియల్ సాయిల్ కూడా ఉంటుందంట. ఓకేనా, శివాలిక్స్లో. ఆ లెస్సర్ హిమాలయాస్కి శివాలిక్స్కి మధ్యలో ఉండే వ్యాలీస్ ఉంటాయి కదా, అట్లాంటి వ్యాలీస్ని మనం డూన్స్ అంటామంట. వాటికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్ ఇట్లాంటివి మనకి బాగా తెలిసినాయి. డెహ్రాడూన్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది కదా, ఇది మంచి టూరిస్ట్ ప్లేస్. ఓకేనా, ఇప్పుడు ఇంతటితో శివాలిక్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ది హిమాలయాస్కి ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ, అంటే ఈస్ట్ బౌండరీ ఏంటి అంటే బ్రహ్మపుత్ర వ్యాలీ. బ్రహ్మపుత్ర వ్యాలీతో హిమాలయాస్ అనేవి ఆగిపోతాయంట. ఇప్పుడు హిమాలయాలు అనేవి అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ వ్యాలీ దగ్గర ఒక చిన్న బెండ్ తీసుకుంటాయంట. ఆ బెండ్ తీసుకొని మనకి ఇప్పుడు దాకా నార్త్లోనే ఉన్నాయి కదా హిమాలయాస్, ఆ నార్త్లోనే కాకుండా ఈస్ట్లో కూడా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా ఒక బౌండరీ లాగా ఇండియాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయంట హిమాలయాస్. ఓకేనా, ఇట్లా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉండే హిమాలయాస్ని పూర్వాంచల్ రేంజెస్ అంటారంట. వీటిలో మోస్ట్లీ సెడిమెంటరీ శాండ్ స్టోన్స్తో ఫామ్ అయినాయి అంట ఈ మౌంటైన్స్ అనేవి. ఓకేనా, నెక్స్ట్ది ఇట్లా పూర్వాంచల్ రేంజ్ని ప్లేస్ని బట్టి, స్టేట్ని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ ఉంటారు. పటకాయ్ హిల్స్ అని పిలుస్తారు అరుణాచల్ ప్రదేశ్లో, నాగా హిల్స్ నాగాల్యాండ్లో, మణిపురి హిల్స్ మణిపూర్లో, కాశీ హిల్స్ మిజో హిల్స్ అని పిలుస్తూ ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ది ఇప్పుడు చదువుకున్నాం కదా పూర్వాంచల్ రేంజ్ అని, ఇంకా కొన్ని నాగా హిల్స్, మణిపురి హిల్స్, కాశీ హిల్స్, మిజో హిల్స్ అని. వీటన్నిటిని మ్యాప్ పాయింటింగ్లో చూపించమని అడిగారు. ఇప్పుడు మనం ఇండియా మ్యాప్ చూసినట్లయితే ఇవి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కదా. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో హిమాలయాస్ అనేవి హెయిర్ పిన్ బెండ్ తీసుకుంటున్నాయి. హెయిర్ పిన్ బెండ్ తీసుకున్నాక ఫామ్ అయిన వాటిని మనం పూర్వాంచల్ హిల్స్ అని పిలుస్తాం. ఓకేనా, ఈ పూర్వాంచల్ హిల్స్ అంటే అన్ని హిల్స్ని కలిపి పూర్వాంచల్ హిల్స్ అంటాం. దీంట్లో రీజన్ని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు పూర్వాంచల్ హిల్స్ని కూడా. అవేంటో చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్లో వీటిని పటకాయ్ హిల్స్ అంటారు. నెక్స్ట్ది మణిపూర్లో మణిపురి హిల్స్, అని పిలుస్తారు. నెక్స్ట్ది హిమాలయాస్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ద ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్ ఇన్ఫ్లుయెన్సెస్ ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఇన్ వేరియస్ వేస్. హిమాలయాస్ ఉండటం వల్ల మన ఇండియన్ క్లైమేట్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఇప్పుడు సెంట్రల్ ఏషియా చూసుకున్నట్లయితే మనం నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇండియా పైన కంట్రీస్ ఏ చూసుకున్నా కూల్ క్లైమేట్ ఉంటుంది. చైనాలో కూల్ క్లైమేట్ ఉంటుంది, రష్యాలో కూల్ క్లైమేట్ ఉంటుంది, యూరప్ లండన్లో కూడా మొత్తం కూల్ క్లైమేట్ ఉంటుంది. కానీ మనం నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్నా కూడా మనకు అంత కూల్ క్లైమేట్ అనేది ఎందుకు ఉండదు అంటే ఆ కూల్ విల్స్ అనేవి ఇండియాకి రాకుండా హిమాలయాస్ అనేవి ఒక బ్యారియర్ లాగా ఉంటాయి. ఓకేనా, హిమాలయాస్ యాక్ట్ యాజ్ ఎ బ్యారియర్ ప్రొటెక్టింగ్ ద గ్రేట్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ కోల్డ్ విండ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా డ్యూరింగ్ సివియర్ వింటర్. సివియర్ వింటర్ అప్పుడు సెంట్రల్ ఏషియాలో వీచే చాలా చల్లని గాలుల నుంచి మన ఇండియాని హిమాలయాస్ అనేవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి.
ఇంకోటి ఏంటి అంటే హిమాలయాస్ అనేవి మన ఇండియాలో బాగా వర్షాలు పడడానికి కారణమవుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైనా ఒక ఇట్లా మేఘాల వల్ల కదా మనకి వర్షం పడేది. ఇట్లా మేఘం వస్తున్నప్పుడు ఆ మేఘానికి ఎప్పుడైతే చల్లని గాలి తగులుతుందో అక్కడ వాన పడుతుంది. ఓకేనా? ఆ మేఘాలని కొండలు ఉంటే ఆ కొండలు ఆ మేఘాలను ఆపుతాయి. ఆపటం వల్ల ఆ మేఘాలు ఇక్కడే ఉండిపోయి ఇక్కడే వానలు కురుస్తాయి. ఇటు సైడ్ మనకి హిమాలయాస్కి ఇటు సైడ్ కింద సైడ్ మనకి ఇండియా ఉంది. ఇటు సైడ్ ఏమో చైనా, టిబెట్ ఇట్లాంటి కంట్రీస్ ఉన్నాయి. మనం హిమాలయాస్కి కింద ఉండటం వల్ల నార్త్ ఈస్టర్న్ విండ్స్ ఇట్లా మాన్సూన్స్ వచ్చినప్పుడు ఈ క్లౌడ్స్ అన్నిటినీ హిమాలయాస్ అనేవి ఇండియాలో వానలు పడేటట్టు చేస్తూ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ది హిమాలయాస్ ఆర్ ద పెరెనియల్ ఫ్లో. అంటే హిమాలయన్ రివర్స్ గంగా, బ్రహ్మపుత్ర ఇవన్నీ సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఉండటం వల్ల మన అగ్రికల్చర్కి కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా? ఇంకా అవి తెచ్చే సెడిమెంట్స్ ఉంటాయి కదా, గంగా, బ్రహ్మపుత్ర ఇట్లాంటి నదులు మంచి సెడిమెంట్స్ని క్యారీ చేసుకొని తెస్తూ ఉంటాయి నార్థన్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియాకి. అట్లా ఆ సెడిమెంట్స్ వల్ల నార్థన్ ప్లెయిన్స్ అనేవి చాలా ఫర్టైల్గా కూడా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ది ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్. హిమాలయాస్ తర్వాత నెక్స్ట్ రిలీఫ్ ఫీచర్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్. మనం ఆల్రెడీ అనుకున్నాం ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ అనేవి ఇట్లా గంగా, బ్రహ్మపుత్ర ఇట్లాంటి నదులు సెడిమెంట్స్ తేవటం వల్ల బాగా ఫర్టైల్ సాయిల్స్ అనేవి ఫామ్ అయినాయి. దాని గురించి ఇప్పుడు చదువుకుందాం. ద ఇంటరాక్షన్ ఆఫ్ 3 హిమాలయన్ రివర్స్ ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర అండ్ దే ట్రిబ్యూటరీస్. ఇండస్ అనే నది, గంగా అనే నది, బ్రహ్మపుత్ర అనే నది మరియు వాటి ఉపనదులు ఇవన్నీ ఉండటం వల్ల ఇక్కడ నార్త్ ఇండియన్ ప్లెయిన్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? 20 మిలియన్ ఇయర్స్ ఎగో అంటే గోండ్వానా ల్యాండ్ అదే హిమాలయాస్ ఫామ్ అయినప్పుడు ఒక బేసిన్ అనేది ఫామ్ అయింది అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఆ బేసిన్లో ఈ రివర్స్ అన్నీ చిన్నగా సెడిమెంట్స్ తెచ్చి ఫిల్ చేయటం వల్ల మంచి బంకమట్టి అనేది అక్కడ ఫామ్ అయింది. అది చాలా ఫర్టైల్గా కూడా ఉంటుంది. ఓకేనా? చూసారు కదా, ఇందాక ఆల్రెడీ ఈ పిక్చర్ని చూసాం. ఇక్కడ ఒక బేసిన్ ఫామ్ అయింది. ఇక్కడ హిమాలయాల నుంచి వచ్చే నదులన్నీ ఇక్కడ సెడిమెంట్స్ ఫామ్ చేయటం వల్ల ఇక్కడ మనకి నార్త్ ఇండియన్ ప్లెయిన్స్ అనేవి ఫామ్ అయినాయి. ఓకేనా? నార్త్ ఇండియన్ ప్లెయిన్స్ 3 పార్ట్స్ లాగా ఉంటాయంట. ఆ 3 పార్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వెస్టర్న్ పార్ట్ అంటే వెస్ట్ వైపు ఉండిద్ది వెస్టర్న్ పార్ట్, మధ్యలో ఉండేది సెంట్రల్ పార్ట్, ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉండేదాన్ని ఈస్టర్న్ పార్ట్ అంటాం. ఓకేనా? వెస్టర్న్ పార్ట్ ఎట్లా ఫామ్ అయింది అంటే ఇండస్ నది వల్ల ఫామ్ అయింది. ఇక్కడ ఇండస్ నది కనిపిస్తుంది కదా, ఇండియాలో కొంచెం ఉంది, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో కొంచెం ఉంది ఇండస్ నది. నెక్స్ట్ దానికి ఉపనదులు మాత్రం ఇండియాలో చాలా ఉన్నాయి. జీలం, చెనాబ్, రవి, బియాస్, సట్లస్ ఇట్లా ఇన్ని నదులు ఉన్నాయి. ఓకేనా? దానికి ఉపనదులు ఇవన్నీ కలిపి ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్లో వెస్టర్న్ పార్ట్ని ఫామ్ చేస్తున్నాయి. నెక్స్ట్ గంగా, యమున ఇవి రెండు కలిపి మనకి సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఈ బ్రహ్మపుత్ర చుట్టూ ఉండే ప్రాంతం మాత్రం ఈస్టర్న్ పార్ట్. ఓకేనా? ఫస్ట్ మనం వెస్టర్న్ పార్ట్ గురించి తెలుసుకుందాం. వెస్టర్న్ పార్ట్ చూసినట్లయితే వెస్టర్న్ పార్ట్ వాజ్ ఫార్మ్డ్ బై ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. మనం ఆల్రెడీ చూసాం కదా, ఇండస్ అనే నది వల్ల ఫామ్ అయింది. మోస్ట్ ఆఫ్ ద ఇండస్ రివర్ బేసిన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్. పాకిస్తాన్లోనే ఉంది. కొంచెం పోర్షన్ మాత్రం పంజాబ్, హర్యానా అనే స్టేట్స్లో ఉంది. ఓకేనా? ఇక్కడ దోఅబ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దోఅబ్ అంటే ఇక్కడ నదులు ఉన్నాయి కదా, ఈ 2 నదులు మధ్యలో ప్రాంతాన్ని హిందీలో దోఆబ్ అంటారు. దో అంటే 2, ఆబ్ అంటే నదులు. ఈ 2 నదుల మధ్యలో ఉండే ప్రాంతాన్ని దోఆబ్ అంటారు. ఓకేనా? ఆ దోఆబ్ అంటే 2 నదుల మధ్యలో ఉండే ప్రాంతం అనేది చాలా ఫర్టైల్గా ఉంటుంది. అంటే అగ్రికల్చర్కి బాగా పనికి వచ్చేటట్టు ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సెంట్రల్ పార్ట్ గురించి చూస్తే సెంట్రల్ పార్ట్ని మనం గంగా ప్లెయిన్ అంటాం. గంగా ప్లెయిన్ అని ఎందుకు అంటాం అంటే గంగా అనేది ఇక్కడ మేజర్ రివర్ కాబట్టి దీన్ని గంగా ప్లెయిన్ అంటాం. ఇక్కడ గాగర్ నది నుంచి తీస్తా నది వరకు ఈ ప్లెయిన్ అనేది ఉంటుంది. గాగర్ అనేది, తీస్తా అనేది గంగాకి ఉపనదులు. ఇక్కడ ఏమేమి స్టేట్స్లో ఉంటుందంటే
ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఈ అన్ని స్టేట్లో ఈ సెంట్రల్ పార్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ గంగా, యమున మళ్ళీ వాటి ఉపనదులు కూడా ప్రవహిస్తూ ఉంటాయంట. నెక్స్ట్ది థర్డ్ పార్ట్ ఏంటి అంటే ఈస్టర్న్ పార్ట్. ఈస్టర్న్ పార్ట్లో బ్రహ్మపుత్ర నది వల్ల ఫామ్ అవుతూ ఉంటాయి. మేజర్గా ఇది అస్సాం అనే స్టేట్లో ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ మనం చూసినట్లయితే అస్సాంలో ఆ బ్రహ్మపుత్ర నది దగ్గర ఉన్న ప్లేన్ని మనకు చూపించారు, నార్త్ ఇండియన్ ప్లేన్ ఈస్టర్న్ పార్ట్. ఇక్కడ చూసారు కదా, మొత్తం వరి పండిస్తున్నారు, నీళ్ళు అనేవి చాలా సమృద్ధిగా ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ మనకు ఒక బ్లాక్ డయాగ్రామ్ చూపించారు. ఇక్కడ పక్క నుంచి చూస్తే, ఈస్ట్ సైడ్ నుంచి చూస్తే ఇండియా అనేది ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ హిమాలయాస్ ఉన్నాయి, ఇక్కడ శివాలిక్ రేంజ్ ఉంది, ఇక్కడ ఫారెస్ట్ ఉంది, ఇక్కడేమో ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్ ఉన్నాయి, నెక్స్ట్ సెంట్రల్ హైలాండ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ హైలాండ్స్ గురించి నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్లో చూసినట్లయితే ఇక్కడ పొలాలు చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా అగ్రికల్చరల్లీ బాగా డెవలప్డ్ ఈ గ్యాంగటిక్ ప్లేన్స్ అనేవి. ఎందుకంటే ఫర్టైల్ సాయిల్ ఉంటుంది అనుకున్నాం కదా, కాబట్టి అగ్రికల్చర్కి బాగా సెట్ అయినాయి ఆ ప్లేసెస్. నెక్స్ట్ది 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, బాబర్, టెరాయ్ అని. హిమాలయన్ రివర్స్ వైల్ ఫ్లోయింగ్ డౌన్ డిపాజిట్ గ్రావెల్ అండ్ పెబుల్ సెడిమెంట్స్ ఇన్ నారో బెల్ట్ ఆఫ్ 8 to 6 kilometers. హిమాలయాస్ అంటే శివాలిక్స్ దాటి కొంచెం ప్లేస్ వచ్చినాకంట ఈ నదులన్నీ క్యారీ చేసుకొచ్చిన గులకరాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పడిపోయి పెద్ద గుట్టలాగా, ఎన్ని కిలోమీటర్స్ అంటే నియర్లీ వాటి వెడల్పు 8 నుంచి 16 కిలోమీటర్ల వెడల్పులో ఆ రాళ్ల గుట్ట అనేది ఉంటుందంట. దాని స్పెషాలిటీ ఏంటంటే, దాన్ని మనం బాబర్ అంటాము. దాని స్పెషాలిటీ ఏంటి అంటే పోరస్ నేచర్లో ఉంటుందంట. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని నదులు అనేవి ఆ గులకరాళ్ళ గుండా, పోరస్ నేచర్ కదా, ఆ గులకరాళ్ళలో ఇంకిపోయి గ్రౌండ్లోకి వెళ్ళిపోతాయంట. ఇంకా పల్లం ప్రదేశం ఎక్కడైతే వస్తుందో అక్కడ మళ్ళీ అపియర్ అవుతాయి అంట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ గులకరాళ్ళు ఉన్నాయి. ఈ నది అనేది ఇక్కడెక్కడ కనిపించట్లేదు, కానీ ఇక్కడ సడన్గా అపియర్ అయింది. ఆ గులకరాళ్ళ కింద నుంచి ట్రావెల్ చేస్తూ ఆ నది ఎప్పుడైతే పల్లం ప్రాంతం వస్తుందో అప్పుడు అపియర్ అవుతుంది. ఓకేనా. అపియర్ అయినప్పుడు అక్కడ బాగా బురద ప్రదేశాన్ని క్రియేట్ చేస్తుందంట. ఇక్కడ వరకు రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఏమి రాళ్ళు లేదు కదా, మట్టి ఉంది కదా, ఆ మట్టి నీరు కలిసినప్పుడు అక్కడ ఒక బురద ప్రదేశం అనేది ఫామ్ అవుతుంది. దాన్నే మనం టెరాయ్ అంటాం. ఇది స్వాంపీ అండ్ మార్షి, అంటే బాగా బురదగా ఉంటుందంట. ఈ టెరాయ్ రీజియన్ అనేది థిక్ ఫారెస్ట్, రిచ్ వైల్డ్ లైఫ్తో ఉంటుందంట. ఇక్కడ ఈ బురదమైన ప్రదేశంలో మంచి ఫారెస్ట్ అనేది ఉంటుందంట. కానీ ఉండేది ఇదివరకు, కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఈ టెరాయ్ జోన్ని బాగా ఫర్టైల్ జోన్ కాబట్టి మనం అగ్రికల్చర్కి వాడుతున్నారంట. ఇప్పుడు ఈ టెరాయ్ రీజియన్కి కింద ఫైన్ అల్లువియల్ ప్రెయిన్ రీజియన్స్ ఆర్ ఫౌండ్. అంటే టెరాయ్ రీజియన్ ఇంతటితో అయిపోయింది అనుకుంటే దాని కింద బాగా ఫర్టైల్ అల్లువియల్ సాయిల్స్తో ఫర్టైల్గా ఉండే ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయంట. ఓకేనా. నెక్స్ట్ మనం ఇప్పుడు 2 చదివేసుకున్నాం, హిమాలయాస్, ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్. నెక్స్ట్ మనం పెనిన్సులర్ ప్లాట్యూ గురించి చదువుకుందాం. ఇది 3rd రిలీఫ్ డివిజన్ ఆఫ్ ఇండియా. పెనిన్సులర్ ప్లాట్యూ అనేది ఇండియన్ ప్లాట్యూని మనం పెనిన్సులర్ ప్లాట్యూ అంటాం. ఇందాక ఆల్రెడీ చదువుకున్నాం. పెనిన్సులర్ ప్లాట్యూ అని ఎందుకు అంటాము అంటే 3 sides వాటర్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం పెనిన్సులర్ ప్లాట్యూ అంటాం. ఇట్ ఈస్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్, ఇక్కడ రాళ్ళు అనేవి ఎట్లా ఉంటాయి అంటే ఓల్డ్, క్రిస్టలైన్, హార్డ్, ఇగ్నీషియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ అనేవి ఇక్కడ ఉంటాయంట. ఓల్డ్, క్రిస్టలైన్, హార్డ్, ఇగ్నీషియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్. ఓకేనా. నెక్స్ట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ మినరల్ రిసోర్సెస్ ఆర్ ఫౌండ్ ఇన్ ఇండియన్ ప్లాట్యూ. ఇండియన్ ప్లాట్యూలో చాలా గనులు, మినరల్స్ అంటే గోల్డ్, సిల్వర్, కాపర్, ఇట్లా చాలా గనులు అనేవి ఉన్నాయంట. మినరల్ రిసోర్సెస్ అనేవి బాగా ఉన్నాయంట. నెక్స్ట్ ఇది ఇట్ హ్యాస్ బ్రాడ్ అండ్ షాలో వ్యాలీస్. చాలా వెడల్పైన విస్తారమైన లోయలు, రౌండ్గా ఉండే హిల్స్, పీక్స్ లాగా ఉండకుండా రౌండ్గా ఉండే హిల్స్ అనేవి ఈ పెనిన్సులర్ ప్లాట్యూలో ఉన్నాయంట.
టోపోగ్రఫీ అనేది స్లైట్లీ టిల్టెడ్ టువర్డ్స్ ద ఈస్ట్. ఇందాక గంగా కృష్ణ నదుల్ని చూసుకొని ఎటువైపు డెక్కన్ ప్లాట్యూ టిల్ట్ అయిందో చూసాం కదా, ఈస్ట్ వైపు టిల్ట్ అయింది అని చెప్తున్నారు. నెక్స్ట్ది ఏంటి అంటే వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఫ్రమ్ ద వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఎడ్జెస్ రెస్పెక్టివ్లీ. అంటే వెస్ట్ సైడ్ ఏమో పెనిన్సులర్ ప్లాట్యూకి వెస్ట్ సైడ్ ఏమో వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయంట, ఈస్ట్ సైడ్ ఏమో ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయంట. నెక్స్ట్ది సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ప్లాట్యూ ఈస్ కన్యాకుమారి. ఇండియా యొక్క సౌత్ మోస్ట్ టిప్ ఏంటి అంటే ఈ ప్లాట్యూకి సౌత్ మోస్ట్ టిప్ ఏంటి అంటే కన్యాకుమారి. ఓకేనా. ఇప్పుడు మనకి బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చారు. ఇది పెనిన్సులర్ ప్లాట్యూ, ఇది డెక్కన్ ప్లాట్యూ అయితే వెస్ట్ సైడ్ ఏమో వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, ఈస్ట్ సైడ్ ఏమో ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ది ద పెనిన్సులర్ ప్లాట్యూ కన్సిస్ట్ ఆఫ్ 2 బ్రాడ్ డివిజన్స్. ఈ పెనిన్సులర్ ప్లాట్యూ అనేది 2 డివిజన్స్ లాగా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ డివిజన్ని మనం సెంట్రల్ హైలాండ్స్ అంటాం, సెకండ్ డివిజన్ని మనం డెక్కన్ ప్లాట్యూ అంటాం. ఫస్ట్ మనం సెంట్రల్ హైలాండ్స్ గురించి మాట్లాడుకుందాం. చూసారా ఇక్కడ 3 డివిజన్స్ 3 ప్లాట్యూస్ ఉన్నాయి. దీన్ని మనం మాల్వా ప్లాట్యూ అంటాం, ఇక్కడేమో ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ అంటాం, ఇక్కడ కింద ట్రయాంగిల్ షేప్లో ఉన్నదాన్ని డెక్కన్ ప్లాట్యూ అంటాం. ఓకేనా. ఈ మాల్వా ప్లాట్యూని ఛోటా నాగ్పూర్ ప్లాట్యూని కలిపి మనం సెంట్రల్ హైలాండ్స్ అంటాం, ఈ కింద దాన్ని ఏమో డెక్కన్ ప్లాట్యూ అంటాం. సెంట్రల్ హైలాండ్స్ గురించి మాట్లాడుకుంటే గ్యాంగటిక్ ప్లెయిన్స్ అంటే గంగా ఈ రివర్ ఉంది కదా, ఇక్కడంతా గ్యాంగటిక్ ప్లెయిన్స్ ఉన్నాయి. ఇందాక మనం ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ అని మాట్లాడుకున్నది. ఆ ప్లెయిన్స్కి కింద మనకి ఇక్కడ మాల్వా ప్లాట్యూ ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ రీజియన్ అనేది ఈ గంగా రివర్ రీజియన్ కంటే ఈ రీజియన్ అనేది కొంచెం డ్రైగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ తక్కువ రివర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మనకి. నెక్స్ట్ది ఇక్కడ సెంట్రల్ హైలాండ్స్లో మనకు కొన్ని నదులు ఉన్నాయి. ఇక్కడ నర్మదా అనే నది ఉంది, మహానది అనే నది ఉంది. ఈ నదులు ఉన్నా కూడా ఇక్కడ ఈ నదులు హిమాలయాస్లో ఆరిజిన్ అవ్వట్లేదు కాబట్టి ఇవి సంవత్సరం పొడవునా ఉండవు, వర్షాలు పడినప్పుడే ఉంటాయి, తర్వాత ఎండిపోతాయి. కాబట్టి ఈ రీజియన్ అనే దాంట్లో పెరెన్నియల్ రివర్స్ అనేది మాత్రం ఉండదు. ఓకేనా. ఇట్లా పెరనియల్ రివర్స్ అనేవి ఉండవు కాబట్టి ఈ రీజియన్ అనేది ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ రీజియన్ కంటే కొంచెం డ్రైగా ఉంటుంది. పెరనియల్ రివర్స్ ఉండవు కాబట్టి వర్షాలు పడేటప్పుడేమో నదుల మీద ఆధారపడతారు, వర్షాలు లేనప్పుడేమో ఇట్లా బావులు వీటన్నిటి నుంచి వాటర్ తీసుకొని వాటిని అగ్రికల్చర్ పర్పస్కి వాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ది ఛోటా నాగ్పూర్ ప్లాట్యూలో మినరల్ రిసోర్సెస్ అనేవి చాలా రిచ్గా ఉంటాయని చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ మనం సెంట్రల్ హైలాండ్స్ గురించి మాట్లాడుకుందాం కదా. ఇప్పుడు డెక్కన్ ప్లాట్యూ గురించి మాట్లాడుకుంటే ద పోర్షన్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ లయింగ్ ఇన్ ద సౌత్ ఆఫ్ నర్మదా నది నుంచి కింద ఉండి ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది కదా, దాన్ని మనం డెక్కన్ ప్లాట్యూ అంటాం. సాత్పురా రేంజ్ ఉంది, ఆ సాత్పురా రేంజ్ డెక్కన్ ప్లాట్యూకి నార్థన్ ఎడ్జ్ లాగా ఉంటుందంట. ఇక్కడ మనం పిక్చర్లో చూసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్తో కవర్ అయిపోయింది. ఈ నర్మదా నది కింద ఉన్నదే సాత్పురా రేంజ్. ఓకేనా. ఇది వింధ్యా రేంజ్, తర్వాత నర్మదా రివర్, తర్వాత సాత్పురా రేంజ్ అనేది ఉంటుంది. ఓకేనా. వెస్టర్న్ ఘాట్స్ ఏమో వెస్టర్న్ ఎడ్జ్ లాగా ఉంటాయి, ఈస్టర్న్ ఘాట్స్ ఏమో ఈస్టర్న్ ఎడ్జ్ లాగా ఉంటాయి అని ఆల్రెడీ అనుకున్నాం. సౌత్ ఎడ్జ్లో మనకి నీలగిరి హిల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. మళ్ళీ చూద్దాం. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ కలిసిపోయి ఇక్కడ మనకి నీలగిరీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ది మ్యాప్ పాయింటింగ్ అడుగుతున్నారు. లొకేట్ ద ఫాలోయింగ్ ఆన్ ఇండియన్ ఫిజికల్ మ్యాప్ ఆఫ్ యువర్ అట్లాస్ అండ్ ఆన్ ద రేజ్డ్ రిలీఫ్ మ్యాప్. ఓకేనా. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగారు, వీటన్నిటిని మ్యాప్లో ప్లాట్ చేయాలంట. ఇందాక ఆల్రెడీ చూసాం కదా మాల్వా ప్లాట్యూ ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ ఇందాక ఆల్రెడీ చూసాం. ఇప్పుడు బుందేల్ఖండ్, బాగేల్ఖండ్, రాజ్మహల్ హిల్స్ ఈ 3 ప్లాట్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నది దాన్నేమో బుందేల్ఖండ్ అంటాం, ఇక్కడ మధ్యప్రదేశ్ రీజియన్లో ఉన్న దాన్నేమో బాగల్ఖండ్ అంటాం, ఇక్కడ రాజ్మహల్ హిల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. జస్ట్ చూడకుండా మ్యాప్ తీసుకొని కొంచెం గుర్తుపెట్టారనుకోండి, మీకు బాగా ప్రాక్టీస్ అయ్యి బాగా గుర్తుంటుంది. ఓకేనా. మ్యాప్ పాయింటింగ్ అనేది ఎప్పుడైనా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది. ఓకేనా.
నెక్స్ట్ది యూజింగ్ అన్ అట్లాస్ కంపేర్ ద రిలేటివ్ హైట్స్ ఆఫ్ అబోవ్ ప్లాట్యూస్ విత్ దట్ ఆఫ్ టిబెటియన్ ప్లాట్యూ. ఇక్కడ ఇచ్చిన ప్లాట్యూస్ డెక్కన్ ప్లాట్యూ, మాల్వా ప్లాట్యూ, చోటానాగ్పూర్ ప్లాట్యూ, వీటి హైట్స్ టిబెటియన్ ప్లాట్యూతో కంపేర్ చేయమన్నారు. ఇప్పుడు టిబెటియన్ ప్లాట్యూ చూసుకుంటే దాని హైట్ ఎంత ఉంటుంది అంటే, నేను ఆల్రెడీ టిబెటియన్ ప్లాట్యూ గురించి చెప్పాను. అది హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్, 5 కిలోమీటర్స్ ఎత్తులో ఉంటుందంట టిబెటియన్ ప్లాట్యూ అనేది. డెక్కన్ ప్లాట్యూ ఏమో 600 మీటర్స్, మాల్వా ప్లాట్యూ ఏమో 500 మీటర్స్, చోటానాగ్పూర్ ప్లాట్యూ ఏమో 610 మీటర్స్ ఉంటుంది. కాబట్టి వీటికంటే చాలా రెట్లు టిబెటియన్ ప్లాట్యూ అనేది ఎత్తుగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనం వెస్టర్న్ ఘాట్స్ గురించి మాట్లాడుకుందాం. వెస్టర్న్ ఘాట్స్ వెస్ట్ కోస్ట్కి ప్యారల్గా ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్ అనేవి చాలా కంటిన్యూస్గా ఉంటాయి. మధ్యలో ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే చిన్న చిన్న పాసెస్ అనేవి ఉంటాయి, కొండల మధ్యలో గ్యాప్స్ అనేవి ఉంటాయి. లేకపోతే వెస్టర్న్ ఘాట్స్ మొత్తం కంటిన్యూస్గా ఉంటాయి, ఎక్కడో కొన్ని ప్లేసెస్లో తప్ప. నెక్స్ట్ ఇది ఈస్టర్న్ ఘాట్స్ కంటే వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఎత్తుగా ఉంటాయి. కాబట్టి ఈ డెక్కన్ ప్లాట్యూకి స్లోప్ అనేది ఈస్ట్ డైరెక్షన్లో పల్లంగా, వెస్ట్ డైరెక్షన్లో ఎత్తుగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది వెస్టర్న్ ఘాట్స్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే 1600 కిలోమీటర్స్ లెంత్ అనేది ఉంటుంది వెస్టర్న్ ఘాట్స్కి. నెక్స్ట్ ఇది గుడలూర్ అనే ప్లేస్ దగ్గర వెస్టర్న్ ఘాట్స్ అనేవి నీలగిరి హిల్స్తో జాయిన్ అవుతాయి. జాయిన్ అయిన కాడ హైట్ అనేది ఎక్కువగా ఉంటుంది మౌంటైన్స్కి. హైట్ ఎంత ఉంటుంది అంటే 2000 మీటర్స్, నియర్లీ 2 కిలోమీటర్స్ హైట్లో కొండలు ఉంటాయంట అక్కడ. ఇక్కడే ఫేమస్ హిల్ స్టేట్, నీలగిరీస్లోనే ఫేమస్ హిల్ స్టేషన్ ఊటీ ఉంది కదా, దాన్ని ఉదగమండల అంటాం, పాపులర్గా ఊటీ అంటాం. అది ఈ నీలగిరి హిల్స్లోనే ఉంది. ఇక్కడ దొడబెట్ట ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరీస్. 2637 మీటర్స్ ఎత్తులో ఉండే దొడబెట్ట అనే పీక్ నీలగిరీస్లో హైయెస్ట్ పీక్ అంట. ఇంకా వెస్టర్న్ ఘాట్స్లో అన్నైమలై హిల్స్, పళని హిల్స్, కార్డోమమ్ హిల్స్, ఇవన్నీ ఆ వెస్టర్న్ ఘాట్స్లో పార్టే అంట. అనైమలై హిల్స్లో ఉండే అనైముడి అనే పీక్ 2695 మీటర్స్ ఉండే పీక్, అనైముడి అనే పీకే సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్. ఓకేనా. అనైముడి అనేది సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్, అది అనైమలై హిల్స్లో ఉంటుంది. ఓకేనా. ఇవి అనైమలై హిల్స్కి ఒక పిక్చర్ ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు మనం ఈస్టర్న్ ఘాట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈస్టర్న్ ఘాట్స్ ఎక్స్టెండ్ ఫ్రమ్ మహానది వ్యాలీ ఇన్ ద నార్త్. ఇందాక చూసాం కదా, ఒడిశాలో మహానది వ్యాలీ ఉంది, అక్కడి నుంచి నీలగిరీస్ అని మాట్లాడుకున్నాం కదా, నీలగిరి హిల్స్ వరకు ఉంటాయంట ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ అనేవి వెస్టర్న్ ఘాట్స్ లాగా కంటిన్యూస్గా ఉండవు, అక్కడక్కడ ఉంటూ ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్లో నదులు పుట్టి అవి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతూ ఉంటాయి. ఓకేనా. ఈస్టర్న్ ఘాట్స్లో కంటిన్యూస్గా ఉండవు కాబట్టి ఆ కొండల మధ్య నుంచి వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతూ ఉంటాయి. యావరేజ్ హైట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ రేర్లీ ఎక్సీడ్స్ 900 మీటర్స్. ఈస్టర్న్ ఘాట్స్ యొక్క ఎత్తు 900 మీటర్స్కి దగ్గరగా ఉంటుందంట, అందుకంటే మించి ఉండదంట. ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ అరయ్యకొండ అంట, చింతపల్లి అనే ప్లేస్లో ఉందంట. అరయ్యకొండ అనే కొండ 1680 మీటర్స్ ఎత్తులో ఉందంట, అదే ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్. ఓకేనా. నల్లమల హిల్స్ వెలికొండ, పాలకొండ, శేషాచలం అంటే తిరుపతిలో ఉండే హిల్స్ని శేషాచలం హిల్స్ అంటాం కదా, ఇవన్నీ ఈస్టర్న్ ఘాట్స్లో ఒక పార్ట్ అంట. వన్ ఆఫ్ ద రిమార్కబుల్ ఫీచర్స్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ ఈస్ బ్లాక్ సాయిల్స్ ఫార్మ్ డ్యూ టు వాల్కానిక్ యాక్టివిటీ. ఇక్కడ పెనిన్సులర్ ప్లాట్యూలో వన్ ఆఫ్ ద రిమార్కబుల్, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫీచర్ ఏంటి అంటే ఇక్కడ నల్లమట్టి ఉండిద్దంట. ఈ నల్లమట్టి ఎట్లా ఫామ్ అయిందంటే వాల్కానిక్ ఎరప్షన్స్ జరిగి ఉంటాయి ఎన్నో ఏళ్ల క్రితం, 200 మిలియన్ ఇయర్స్ ఎగో. ఇట్లా వాల్కానిక్ ఎరప్షన్స్ ఉండటం వల్ల ఫామ్ అయినాయంట ఈ బ్లాక్ సాయిల్స్ అనేవి. ఇక్కడ మనకి పెనిన్సులర్ ప్లాట్యూలో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ది లుక్ ఎట్ ద రేస్డ్ రిలీఫ్ మ్యాప్ అండ్ కంపేర్ ద రిలేటివ్ హైట్స్ ఆఫ్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ యాజ్ వెల్ యాజ్ టిబెటియన్ ప్లాట్యూ అండ్ హిమాలయన్ పీక్స్. ఇక్కడ వీటి హైట్స్ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, టిబెటియన్ ప్లాట్యూ, హిమాలయ,
హిమాలయాస్. వీటన్నిటి హైట్స్ని కంపేర్ చేసుకోమన్నారు ఒకసారి. వెస్టర్న్ ఘాట్స్ ఏమో నియర్లీ 2000 మీటర్స్ ఉంటాయి అనుకున్నాం. ఈస్టర్న్ ఘాట్స్ ఏమో నియర్లీ 900 మీటర్స్ ఉంటాయి. టిబెటియన్ ప్లాట్యూ ఏమో 5 కిలోమీటర్స్ అంటే 5000 మీటర్స్ ఉంటుంది. హిమాలయాస్ ఏమో 800 మీటర్స్ ఎత్తులో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇది థార్ డెజర్ట్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం డెక్కన్ ప్లాట్యూ పెనిన్సులార్ ప్లాట్యూ అయిపోయింది. నెక్స్ట్ రిలీఫ్ ఫీచర్ ఏంటి అంటే మనకి రాజస్థాన్లో ఉండే థార్ డెజర్ట్. థార్ డెజర్ట్ అనేది లీవర్డ్ సైడ్ ఆఫ్ ఆరావలి హిల్స్కి లీవర్డ్ సైడ్ ఉంటుంది. ఈ లీవర్డ్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ పిక్చర్ని చూసాం. ఇక్కడ వరకు ఇటు సైడ్ ఏమో వానలు పడుతూ ఉంటాయి. దీన్ని మనం విండ్వర్డ్ సైడ్ అంటాం. ఇటువైపు మేఘాలు అనేవి ఇక్కడే ఆగిపోతాయి, ఇటువైపు వెళ్ళవు. దీన్ని రెయిన్ షాడో రీజియన్ అంటాం ఇటువైపుని. దీన్నే మనం లీవర్డ్ సైడ్ అంటాం. మన థార్ డెజర్ట్ అనేది ఆరావలి హిల్స్కి లీవర్డ్ సైడ్లో ఉంటుందంట. ఓకేనా. రిసీవ్స్ వెరీ లో అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్. ఓకేనా, చాలా తక్కువ రెయిన్ఫాల్ ఉంటుందంట. ఇక్కడ మొత్తం ఎడారిలాగా ఉంటుంది. రాళ్ళు రప్పలు ఇసుక తప్పితే ఏం కనిపించదు. రాజస్థాన్ మొత్తంలో ఎడారి ఏమి ఉండదు. రాజస్థాన్లో వెస్ట్ పార్ట్లో మాత్రమే ఎడారి ఉంటుంది. చాలా తక్కువ చెట్లు మాత్రమే మలుస్తాయి. కేవలం వర్షాకాలంలో మాత్రమే చిన్న చిన్న కాలువలు అనేవి ప్రవహిస్తూ ఉంటాయి. లుని అనే నది మాత్రం ఇక్కడ ఉంటుంది. ఓకేనా. లుని అనే నది మాత్రమే ఈ ఏరియాలో ఉంది. ఇక్కడ ఉండే నదులు ఏవి సముద్రం దాకా వెళ్ళవంట, మధ్యలోనే ఎండిపోతాయంట. ఓకేనా. ఇక్కడ మనకి ఒక పిక్చర్ చూపించారు. ఇది థార్ డెజర్ట్లో ఒక 3 ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. ఇట్లా మొత్తం ఇట్లా ఎడారిలాగా ఉంటుంది, ఏమి చెట్లు ఏమి లేకుండా. నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇందిరాగాంధీ కెనాల్. ఇక్కడ అంతా ఎడారి భూమి ఉంది, ఇక్కడ ఏమి నీళ్లు లేవు, మనుషులు ఉండటానికి వీలు కావట్లేదని చెప్పేసి ఇందిరాగాంధీ కెనాల్ అంటే ఒక కాలువ తవ్వారు. దాని పేరు ఇందిరాగాంధీ కెనాల్, విచ్ ఈస్ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ద కంట్రీ. ఈ దేశంలోనే పెద్ద కాలువది. 650 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. ఇది థార్ డెజర్ట్ని వాటర్ చేయడానికి, దాంట్లో అగ్రికల్చర్కి ఉపయోగపడేటట్టు చేయడానికి కట్టారు. దీనివల్లే ఎన్నో హెక్టార్ల ఎడారి భూమిని మనం కల్టివేట్ చేయగలుగుతున్నాం ఇండియాలో. నెక్స్ట్ది మనం ఇప్పుడు డెజర్ట్ రిలీఫ్ ఫీచర్ వరకు అయిపోయింది. లాస్ట్ 2 మిగిలినాయి, ద కోస్టల్ ప్లెయిన్స్, ఐలాండ్స్. ఇప్పుడు కోస్టల్ ప్లెయిన్స్ గురించి చూద్దాం. The southern part of Peninsular Plateau is bordered by narrow coastal strips along Arabian Sea and Bay of Bengal. ఈ బే ఆఫ్ బెంగాల్ పక్కన, అరేబియన్ సీ పక్కన కొంచెం ల్యాండ్ ఉండేది కదా, దాన్ని కోస్ట్ అంటాం. ఆ కోస్టల్ ప్లేన్స్ అనేవి మనకు ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ మనం నార్త్లో చూసినట్లయితే సుందర్బన్ మ్యాంగ్రూవ్ అని చెప్పేసి మనకు ఒక ఫోటో ఇచ్చారు. ఇక్కడ మనం బెంగాల్ ఫోటో చూసినట్లయితే ఇక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి, మధ్యలో మొత్తం వాటర్ ఉంటుంది. ఈ డాట్స్ ఉండే ప్లేస్లో ల్యాండ్ ఉంటుంది కదా, దాన్నే మనం సుందర్బన్స్ అంటాం. ఇక్కడ చెట్లు అనేవి ఇట్లా ఉంటాయి. ఈ ఫోటోలో క్లియర్గా ఉండలేదని చెప్పేసి ఈ ఫోటో పెట్టాను. ఇట్లా ఉంటాయి వాటి రూట్స్ అనేవి, కొంచెం స్పెషల్గా ఉంటాయి. సుందర్బన్స్ అంటాం దాన్ని. ఇక్కడ వైల్డ్ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా. ఇది ఒక రిజర్వ్ ఫారెస్ట్. ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అరేబియన్ సీ పక్కన వెస్టర్న్ ఘాట్స్కి మధ్యలో, ఇదేమో వెస్ట్ కోస్ట్. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్కి ఈస్టర్న్ ఘాట్స్కి మధ్యలో వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదేమో ఈస్ట్ కోస్ట్. ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే వెస్ట్ కోస్ట్ అనేది నారోగా ఉంది, ఈస్ట్ కోస్ట్ అనేది చాలా వెడల్పుగా ఉంది. ఓకేనా. వెస్ట్ కోస్ట్ స్టార్ట్ ఫ్రమ్ రాన్ ఆఫ్ కచ్ అండ్ ఎండ్స్ ఎట్ కన్యాకుమారి. వెస్ట్ కోస్ట్ అనేది వెస్టర్న్ ఘాట్స్కి అరేబియన్ సీకి మధ్యలో ఉంది. రాన్ ఆఫ్ కచ్ దగ్గర స్టార్ట్ అయ్యిద్దంట. రాన్ ఆఫ్ కచ్ అంటే గుజరాత్లో ఉంది. ఆ రాన్ ఆఫ్ కచ్ దగ్గర స్టార్ట్ అయ్యి కింద కన్యాకుమారి ఉంది కదా, లాస్ట్ టిప్ ఆఫ్ ఇండియా, ఆ 2 ప్లేసెస్ మధ్యలో ఉంటుందంట. ఓకేనా. ఇది ఈస్ట్ కోస్ట్ కంటే నారోగా ఉంటుందంట. ద ప్లేన్ ఈజ్ అన్ఈవెన్ అండ్ బ్రోకెన్ బై హిల్లీ టెరైన్. చాలా అన్ఈవెన్గా ఉంటుందంట, పక్కనే చాలా దగ్గరగా కొండలు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ది దీన్ని డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ పేర్లతో పిలుచుకుంటారు.
3 పార్ట్స్లాగా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ పార్ట్ని మనం కోన్కన్ కోస్ట్ అంటామంట. అది మహారాష్ట్ర, గోవా స్టేట్స్లో ఉంటుంది. నెక్స్ట్ దాన్ని కనరా కోస్ట్ అంటాం. ఇది మిడిల్ పార్ట్, ఇది కర్ణాటకలో ఉంటుంది. నెక్స్ట్ది మలబార్ కోస్ట్, ఇది సౌత్ మోస్ట్ పార్ట్, ఇది కేరళ స్టేట్. నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం వెస్ట్ కోస్ట్ గురించి మాట్లాడుకుందాం కదా, ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్కి ఈస్టర్న్ ఘాట్స్కి మధ్యలో ఉండేది ఈస్ట్ కోస్ట్. ఇక్కడ చాలా వైడ్గా ఉంటుంది, లార్జ్ సర్ఫేస్ ఏరియా అనేది ఉంటుంది వెస్ట్ కోస్ట్ కంటే. ఈ మహానది, ఒడిశాలో ఉండే మహానది అనే నది నుంచి కింద ఉండే కావేరీ డెల్టా, తమిళనాడులో ఉండే కావేరీ డెల్టా వరకు ఈ ఈస్ట్ కోస్ట్ అనేది ఉంటుంది. ఈ ప్లెయిన్స్లో నదులు చాలా ఉన్నాయి. ఆ నదుల వల్ల అగ్రికల్చర్ అనేది చాలా బాగుంటుంది. ఆ నదులు ఏంటి అంటే మహానది ఒడిశాలో, గోదావరి, కృష్ణ ఏమో ఆంధ్రప్రదేశ్లో, కావేరీ ఏమో తమిళనాడులో. ఈ నదుల వల్ల ఇక్కడ ఉండే రీజన్ అంతా చాలా ఫర్టైల్గా కూడా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ది లోకల్గా అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు ఈ కోస్ట్ని. ఒడిశాలో దీన్ని ఉత్కల్ కోస్ట్ అంటాం, ఆంధ్రప్రదేశ్లో సిర్కార్ కోస్ట్ అంటాం, తమిళనాడులో కొరమండల్ కోస్ట్ అంటాం. ఇక్కడ వీటి పేర్లతో, ఈ సిర్కార్ అనే పేర్లతో ఒక ట్రైన్ ఉంది, కోరమండల్ అనే పేరుతో కోరమండల్ ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ది కోస్టల్ ప్లెయిన్స్. వాటి క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయంటే జనరల్గా ఈస్ట్ కోస్ట్ అయినా వెస్ట్ కోస్ట్ అయినా కూడా ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ లాగే ఇక్కడ కూడా నదులు అన్నీ ఉన్నాయి కాబట్టి అగ్రికల్చరల్గా బాగా డెవలప్ అయినాయి. కోస్టల్ జోన్ అవటం వల్ల పక్కనే సముద్రం ఉండటం వల్ల ఎక్కువ చేపలు పట్టుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. ఫిషింగ్ రిసోర్సెస్ కూడా చాలా బాగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఈస్ట్ కోస్ట్ చూసినట్లయితే మనకి చిల్కా లేక్, ఒడిశాలో చిల్కా లేక్ ఉంది, లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా అది. నెక్స్ట్ది కొల్లేరు లేక్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. పులికాట్ లేక్ ఏమో ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి బార్డర్లో ఉంది. ఓకేనా. ఇట్లాంటి పెద్ద పెద్ద లేక్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ది మనం ఐలాండ్స్ గురించి చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియా మ్యాప్లో ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, ఇవేమో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఆల్రెడీ ఈ లాస్ట్ మోస్ట్ టిప్ ఇందిరా పాయింట్ అని చూసాము. ఇక్కడ చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి మ్యాప్లో, ఆ డాట్స్ మీకు కనిపించమని చెప్పి సర్కిల్ చేశాను. ఇవేమో లక్షద్వీప్ ఐలాండ్స్. ఓకేనా. ఈ రెండు మన దేశంలో ఉండే ఐలాండ్స్. ఇదే లాస్ట్ రిలీఫ్ ఫీచర్ ఆఫ్ అవర్ కంట్రీ. 2 గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. ఫస్ట్దేమో బే ఆఫ్ బెంగాల్లో ఉండే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, సెకండ్దేమో లక్షద్వీప్ ఐలాండ్స్. అరేబియన్ సీలో ఉంటాయి లక్షద్వీప్ ఐలాండ్స్. ఫస్ట్ మనం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గురించి మాట్లాడుకుంటే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఎట్లా ఫామ్ అయినాయి అంటే మయన్మార్ మౌంటైన్ ఉంది, అర్కాన్ యోమా అనేది ఒక మయన్మార్ మౌంటైన్ ఉంది. ఆ మయన్మార్ మౌంటైన్ అనేది మునిగిపోయిందంట. ఆ మునిగిపోతే ఆ మౌంటైన్ యొక్క పీక్స్ ఉన్నాయి కదా, అవి కనిపిస్తున్నాయి. ఆ పీక్సే ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకేనా. ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ నర్కోండమ్ అండ్ బారన్ ఐలాండ్స్ ఆర్ ఆఫ్ వాల్కానిక్ ఆరిజిన్. ఇక్కడ నర్కోండమ్, బారన్ ఈ 2 ఐలాండ్స్ అనేవి వాల్కానిక్ ఆరిజిన్, అంటే వాల్కానిక్గా యాక్టివ్గా ఉంటాయి. ఈ నర్కోండమ్ అనేది చిన్న ఐలాండే, కానీ ఈ బారన్ ఐలాండ్ అనేది మాత్రం చాలా పెద్ద యాక్టివ్ వాల్కెనో, ఇంకా యాక్టివ్గానే ఉంది. ఓకేనా. అంటే ఇంకా ఎరప్షన్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ది ద సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫౌండ్ ఇన్ నికోబార్ ఐలాండ్ అండ్ ఈస్ కాల్డ్ ఇందిరా పాయింట్. ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాం. సదర్న్ మోస్ట్ టిప్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటుంది, దాన్ని మనం ఇందిరా పాయింట్ అంటాం. ఇది 2004లో మనకి సునామీ వచ్చింది కదా, ఆ సునామీలో మునిగిపోయిందంట. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఏంటి అంటే లక్షద్వీప్ ఐలాండ్స్. ఇవి మనకి అరేబియన్ సీలో ఉంటాయి. ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి కోరల్ ఆరిజిన్. అంటే ఇందాక మనం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మౌంటైన్స్ వల్ల ఫామ్ అయినాయి అనుకున్నాం కదా, ఇక్కడ లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి సముద్రాల్లో ఉండే కోరల్ రీఫ్స్ వల్ల ఫామ్ అయినాయి. ఓకేనా. ఇట్స్ టోటల్ జియోగ్రఫిక్ ఏరియా ఈస్ 32 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ అన్నింటినీ కలిపితే వాటి ఏరియా ఎంత ఉంటుంది అంటే 32 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ ఎక్కువగా చెట్లు, వివిధ రకాల జంతువులు అనేవి, చాలా వెరైటీస్ ఆఫ్ జంతువులు, చెట్లు అనేవి ఈ ఐలాండ్స్లో ఉంటాయంట. ఇప్పుడు ఈ చాప్టర్కి కంక్లూజన్ ఏంటి అంటే
ఇండియా అనేది మొత్తం ఇప్పుడు పాకిస్తాన్ ఉందనుకోండి, సారీ పాకిస్తాన్ వద్దు, ఏదన్నా ఏ కంట్రీ అయినా తీసుకుంటే మ్యాక్సిమం ఒకే ఫీచర్స్ ఉంటాయి. కానీ ఇండియాకి అట్లా కాదు, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క చిన్న చిన్న పార్ట్లో ఫీచర్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనేది మనం గుర్తించాలి. ఇట్లా ఈ ల్యాండ్ అనేది ఫీచర్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉండటం వల్ల మనుషులు కూడా డిఫరెంట్ కల్చర్స్లో ఉంటారు, డిఫరెంట్ విధానాలుగా ఉంటారు. కొన్నేమో పెరనియల్ రివర్స్తో, హిమాలయాస్ నుండి పుట్టే పెరనియల్ రివర్స్తో ఇరిగేట్ అవుతూ ఉంటాయి కొన్ని ప్లేసెస్, నార్థన్ ప్లేసెస్ మొత్తం. సదర్న్ ప్లాట్యూ మొత్తం, డెక్కన్ ప్లాట్యూ మొత్తం ఏమో రెయిన్ ఫెడ్ రివర్స్, నర్మదా, మహానది, కృష్ణ, గోదావరి, కావేరి ఈ నదులతో ఇరిగేట్ అవుతూ ఉంటాయి. వెస్ట్రన్ ఘాట్స్ అనేవి చాలా ఎత్తుగా దట్టమైన ఫారెస్ట్స్ ఉంటాయి. ఇంకా చాలా ప్లేసెస్, రివర్స్ యొక్క వ్యాలీస్, కొండలు, అంటే చాలా రకాల ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి. ఓకేనా? ఇట్లా చాలా రకాల ల్యాండ్ ఫామ్స్ ఉండటం వల్ల చాలా డిఫరెంట్ కల్చర్స్ అనేవి ఫామ్ అయినాయి అనేది మనం ఈ లెసన్ నుంచి నేర్చుకోవాలి. ఓకేనా? వీలైనంత వరకు ట్రై చేశాను మీకు క్లియర్గా చెప్పడానికి. ఒకవేళ టీచింగ్ నచ్చినట్లయితే నచ్చింది అని చెప్పండి, తప్పకుండా కంటిన్యూ చేద్దాం. 22 చాప్టర్స్ ఉన్నాయి, 22 చాప్టర్స్ చెప్పుకుందాం. లేదు నచ్చలేదు, వేరే వాళ్ళే బాగా చెప్తారు అనుకుంటే ఆ విషయం కూడా చెప్పండి. ఇంతటితో ఆపేద్దాం వీడియోస్ని. ఓకేనా? థ్యాంక్ యూ.